హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మీరు ఏదైనా సరదాగా సినిమాల గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు లేకుంటే హీరోస్ గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే మా కోసం ఒకసారి చెప్తారా సార్? ఒక మంచి వ్యక్తి గురించి, ఒక మంచి నటుడి గురించి చెప్పుకోవాలి. సరే సార్. ఆయన్ని చాలామంది గుర్తించలేదు. చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా స్టారే. అతనికున్న బిరుదేంటి తెలుసా? పీపుల్స్ స్టార్ అని. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి సినిమాలు తీశాడు. అతను డిగ్రీ చదువుకుంటుండగానే మెడ్రాస్ వచ్చేవాడు వేషాల మీద ఇంట్రెస్ట్తో. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వెకేషన్స్ ఉంటాయి కదా, ఆ వెకేషన్స్లో వచ్చాడు. అలాగే సెకండ్ ఇయర్ వెకేషన్స్లో వచ్చాడు. తర్వాత థర్డ్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా వచ్చేసాడు. సో మేము నేరము శిక్ష అనేటటువంటి సినిమా తీస్తున్నాం ఎక్కడ, భరణి స్టూడియోలో. అప్పుడు పరిచయం అయ్యాడు ఇతను. పరిచయం అయ్యి అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఉంటాడు కదా, ఆ సప్లైర్ ఉండేటప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాను. కొంతమంది ఒక 60 మంది ఎంతో 10 మంది ఎంతోమంది కావాలి నాకు. సో కో డైరెక్ట్గా నేను వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తుంటే ఇతను వచ్చి సార్ 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 నేను కూడా ఉంటాను సార్ 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 అని అంటున్నాడు. అతనే నారాయణమూర్తి అని అంటే, అతను అడగటం, ఆ బతిమలాడటం చూసి సరే ఇతను కూడా తీసుకోండి అని శరభయ్య అని జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ అతను. సో అతను కూడా చేశాడు, వచ్చాడు. వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్లో నుంచుంటారు. కృష్ణ గారు రాముని బంటునురా సీత రాముని బంటునురా అని పాడుతూ డ్యాన్స్ చేస్తారంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారనమాట వీళ్ళంతా. సో ఒక పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో కొంతమంది మనుషులు అవసరం వచ్చారు ఆ సీన్కి. నారాయణమూర్తి నుంచుని ఆ జనంలోనే రాముని బంటునురా సీత రాముని బంటునురా అని ఈయన కృష్ణ పాడుతుంటే అని ఈయన ఫేస్లో మొత్తం కృష్ణ గారి కన్నా ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. అప్పుడు నేను వెళ్ళి అంత యాక్ట్ చేయొద్దు, మీరు మామూలుగా కృష్ణ గారు పాడుతున్నది డ్యాన్స్ చేస్తున్న దాన్ని మీరు గమనించండి, కాస్త నవ్వుతూ ఉండండి, అంతేగాని ఓ ఇలాగ అంత రియాక్షన్ ఇవ్వక్కర్లేదు అని వారించాను అతన్ని. అయిపోయింది సాంగ్ షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ నమస్కారం సార్, ఓకే సార్ వస్తాను సార్, థ్యాంక్ యూ సార్, అది ఇది అన్నాడు. అదేంటయ్యా వేషం అయిపోయింది కదా, సాంగ్ అయిపోయింది కదా, డబ్బులు ఇస్తారు తీసుకుని వెళ్ళాను. అక్కర్లేదు సార్, డబ్బులు అక్కర్లేదు సార్, కడుపు నిండా తిన్నాను సార్, కడుపు నిండా భోంచేది సార్, థ్యాంక్స్ సార్, అది ఇది అన్నాడు. అనంటే ఆ సినిమాల మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్, ఆ విధంగా పరిచయం అవుతాను నాకు నారాయణమూర్తి. తర్వాత నేను రామానాయుడు గారి సినిమా అగ్నిపూలు చేసేటప్పుడు రెగ్యులర్గా మా రూమ్కి వస్తూ ఉండేవాడు. రూమ్కి వస్తే అగ్నిపూల్లో ఒక మూగవాడి క్యారెక్టరు, ఓ బండోడ్లాగా ఉండాలి మూగవాడి క్యారెక్టరు. ఆ జరిగేటటువంటి ఆ ప్యాలెస్లో జరిగేటటువంటి సంఘటనలు గమనించి సైకిల్తో యాక్ట్ చేస్తాడు. డైలాగ్ ఏమి ఉండదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, హావభావాలు చేతులతో చెప్పడం అనమాట. అటువంటి క్యారెక్టర్కి ఇతను కరెక్ట్గా సూట్ అవుతాడు. కొంచెం గట్టిగా మాట్లాడతాడు, కొంచెం రఫియన్ లాగా ఉంటాడు కదా. తీసుకెళ్ళి రామానాయుడు గారికి పరిచయం చేస్తే ఇతను కరెక్ట్ సూట్ అవుతాడు అని ఆ వేషానికి మైసూరు తీసుకెళ్ళాం. మైసూరులో లలిత మహల్ ప్యాలెస్లో షూటింగ్. ఓకే. లలిత మహల్ ప్యాలెస్లో షూటింగ్ అయితే మేము కొంత షూట్ చేసుకుంటూ నారాయణమూర్తి లేనటువంటి సీన్స్ షూట్ చేసుకుంటూ కెమెరా తిప్పుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు షూటింగ్కి వచ్చాడు. అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆయన షూటింగ్కి వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఆయన హాల్లో కూర్చుంటే నారాయణమూర్తి వెళ్ళి నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ సార్, మీ సినిమాలు చూశాను సార్, నేను దాసనారాయణ గారి శిష్యుని సార్, అది ఇదని ఈయన పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని కూర్చున్నాడు. కూర్చుని ఆయన పెద్ద ఆర్టిస్ట్ కదా, మనకి రామారావు గారు ఎలాగో కన్నడ కంటేను రాజకుమార్ గారు అట్టగా కన్నడంలో. సో చేతులు కట్టుకొని
కూర్చున్నాడు నారాయణమూర్తి. రాజ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు. చెప్తూ ఉంటే ఈయన చేతులు కుట్టుకుని వింటున్నాడు. మేము ఇట్నుంచి అటు వెళ్ళి కెమెరా తీసుకొని మళ్ళీ ఇట్నుంచి వచ్చేటప్పుడు ఇట్నుంచి వెళ్ళేటప్పుడు రాజ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, నారాయణమూర్తి చేతులు కట్టుకున్నాడు. అట్నుంచి వచ్చేటప్పుడు నారాయణమూర్తి చెప్తున్నాడు, రాజ్ కుమార్ గారు వింటున్నాడు. అంటే ఇతను చొరవ చేసుకుని మనుషులు పరిచయం చేసుకునేటటువంటి ఆ చొరవ అతనికి ఉండేటటువంటి ఆ చొరవతోనే దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళాడు. దాసనారాయణ గారు డిగ్రీ చదువుతుండగానే మధ్యలో వెకేషన్స్లో వస్తుంటాడని చెప్పాను కదా, ఆ విధంగానే దాసనారాయణ కలిస్తే నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటా, అంతేగాని చదువు మానేసి రావద్దు, చేతిలో డిగ్రీ ఉండాలి, అది ఇదని చెప్తే ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చాడు. దాసనారాయణ గారి దగ్గర చేరాడు. దాసనారాయణ గారు బాగా ఆదరించాడు. దాసనారాయణ హీరోగా పెట్టి సినిమా కూడా తీశాడు. తర్వాత సార్ ఎటువంటి సినిమాలు తీశాడు, దగ్గర దగ్గర ఒక 40 సినిమాలు తీసి ఉంటాడు అనుకుంటాను నేను. అన్నీ ప్రజల సమస్యల మీద, ప్రజా చైతన్యం కోసం తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. అతను తీసినటువంటి మొట్టమొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం. అర్ధరాత్రి స్వతంత్రం మనకి ఇండిపెండెన్స్ 1947 ఆగస్టు 15వ తారీఖున 14వ తారీఖు రాత్రి అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్. సో అర్ధరాత్రి స్వతంత్రం అని టైటిల్ పెట్టడం, తర్వాత రాజకీయాలు, చరిత్ర, చాలా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత తనకి ఒక స్టైల్ ఉంది, చాలా మెలోడ్రామాటిక్గా డైలాగ్ చెప్తాడు, మెలోడ్రామాగా యాక్ట్ చేస్తాడు, ఆపాదమస్తకం యాక్ట్ చేస్తాడు, అరుస్తాడు. సో ఆ మెలోడ్రామాని కూడా ప్రజలు ఇంట్రెస్టింగ్గా చూపించేటటువంటి రేంజ్కి ఆడియన్స్ని తనని అలవాటు చేసుకున్నాడు. సో అసలు ఏదైనా ఫంక్షన్స్లో నారాయణమూర్తి వస్తున్నాడు, మైక్ ముందుకు వచ్చాడు అనేసరికి మంచి మంచి ఒక కమోషను ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. అసలు అతను మాట్లాడే మాటలకి, ఆ ఎమోషన్కి మైక్ 2 ముక్కలు అయిపోద్దేమో అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ హిజ్ ఓన్ స్టైల్. దాన్ని అది ముందు చాలామంది ఏంది ఇట్లా అరుస్తాడని అనుకున్నారు, కానీ అతని అరుపులు, అతని డైలాగులు, ఆ ఎమోషను చూడటానికి అలవాటు పడిపోయారు. తర్వాత ప్రజలు ఆదరించారు అతన్ని. అటువంటి ప్రజా ప్రయోజనాల మీద, ప్రజలను చైతన్యపరిచేటటువంటి సమస్యల మీద అన్ని సినిమాలు తీశాడు. సో అతన్ని నిజంగా అతనికి ఇవ్వాల్సినంత గౌరవం దక్కలేదేమో అని అనిపించింది. అతను పడ్డ శ్రమకి, అతను చేసినటువంటి ఒక అభ్యుదయ భావంతో, మంచి కమిట్మెంట్తో చేసినటువంటి సినిమాలకి అతనికి ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ కానీ ఒక పద్మశ్రీ ఇవ్వలేదు అతనికి. నిజంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కాదు, అతను ప్రజా సమస్యలను తీసుకుని తర్వాత ప్రజా గాయకులను తీసుకొచ్చాడు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి విజయనగరంలో ఒక గాయకుడు ఉన్నాడు, ప్రజా గాయకుడు. అలాగే గద్దర్ను తీసుకొచ్చాడు, గద్దర్ చేత పాట పాడించాడు. సో గద్దర్ సినిమాలకి పాటలు రాయడు, కానీ గద్దర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడి నాకు ఒక పాట రాయాలి మీరు అని చెప్పి గద్దర్ చేత పాట రాయించుకున్నాడు. అలాగే ప్రజా జీవితంలో ఉండేటటువంటి ప్రజా కవుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పాటలు రాయించుకున్నాడు. అలాగే ఇంత చేస్తూ అతను పెళ్లి చేసుకోలే, డబ్బులు సంపాదించాడు, ఊర్లో స్కూల్ కట్టించాడు, గుడి కట్టించాడు. కానీ ఇతను పర్సనల్ లైఫ్లో మాత్రం పెళ్లి చేసుకోకుండా నెగ్లెక్ట్ చేశాడు. తర్వాత ఆ గద్దర్ రాసినటువంటి పాట ఎంతో పాపులర్ అయింది. ఆ పాట విశ్వనాథ్ గారికి చాలా ఇష్టం. ఆ పాట కె విశ్వనాథ్ గారికి, మా గురువు గారికి. బాలసుబ్రహ్మణ్యం కనిపిస్తే ఆ పాటరాది అని పాడించుకునేవాళ్ళు. ఈయనకి 2 సిస్టర్స్ ఉన్నారు కె విశ్వనాథ్ గారికి. సో ఆ సిస్టర్లీ ఎఫెక్షన్ డెఫినెట్గా ఉంటుంది. ఆ పాట పాడరాని బాలసుబ్రహ్మణ్యం చేత
ఆ పాట ఒరిజినల్గా వందే మాతరం శ్రీనివాసరావు పాడాడు, చాలా చక్కగా పాడాడు. సో బాలసుబ్రహ్మణ్యం చేత ఆ పాట పాడించుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు విశ్వనాథ్ గారు. ఆ? అసలు ఆ థాట్ కూడా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, అసలు పాదం మీద తోడబొట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఆ థాటే, ఎక్స్ప్రెషనే అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబొట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అని ఆ పాట గద్దర్ రాయటం, ఆ సిట్యువేషను, తర్వాత ఆ వందే మాతరం శ్రీనివాసరావు పాడినటువంటి తీరు చాలా ఆర్ద్రంగా ఉంటుంది. సో అటువంటి సన్నివేశాలు, అటువంటి దృశ్యాలు, అటువంటి సినిమాలు ఎంతో కమిట్మెంట్తో, ఎంతో డెడికేషన్తో తీసినటువంటి నారాయణమూర్తికి రావలసినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. తర్వాత వ్యక్తిగా కూడా చాలా మంచివాడు ఆయన. అతను ఫస్ట్ సినిమా అర్ధరాత్రి స్వాతంత్రం తీసేటప్పుడు సినిమా రిలీజ్ అయింది. రేపు రిలీజ్ అనగా ఆ రాత్రికి వెళ్ళి ఎవరెవరైతే ఆర్టిస్టులకి బకాయిలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఎవడంటే అట్లా చేస్తాడు? ఎంత మంచితనము, ఎంత డెడికేషను. లేకపోతే హీజ్ ఎ వెరీ గుడ్ పే మాస్టర్ అని ఒక మంచి పేరు కూడా వచ్చింది తనకి. తర్వాత ఒకసారి నేను విన్నది, ఇతనికి కమ్యూనిస్టులకి, నక్సలైట్స్కి ఇతనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అభ్యుదయ భావాలతో అంత డెడికేటెడ్గా చేశాడు కాబట్టి. ఒకసారి సినిమాకి ఏదో ఒక షెడ్యూల్ ఆగిపోతే డబ్బులు అవసరం వచ్చి గద్దర్ దగ్గరికి వెళ్ళాడు. గద్దర్ దగ్గరికి వెళ్ళి ఏంటా వచ్చేవాళ్ళంటే, అన్న ₹1,00,000 కావాలని అన్నాడు. అంటే గద్దర్ గారు ఏమన్నాడు, నా దగ్గర ఇక్కడ ఉన్నాయి డబ్బులు, పలానోడి దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పు అనంటే, పలానోడి దగ్గర అక్కడికి వెళ్తే ఆయన ₹1,00,000 ఇచ్చాడు. సో ఆ కమ్యూనిస్టులు, తర్వాత ఆ డెడికేటెడ్ మైండ్స్ ఉండేటటువంటి వాళ్ళ అండర్స్టాండింగ్స్ అలా ఉంటాయి. ఆ విధంగా సినిమాల్లో వాళ్ళకి, తర్వాత అటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి కవులకి, రచయితలకి, నటులకి, ప్రజలకి, నక్సలైట్స్కి, కమ్యూనిస్టులకి అందరికీ చాలా ప్రియమైనటువంటి వాడు ఆర్ నారాయణమూర్తి. ఇంతవరకు నారాయణమూర్తి గురించి చెప్పుకోవటం ఎందుకంటే, ఈ మధ్యన అతనికి ఆరోగ్యం ఏదో బాగలేదు అని అన్నారు. సో ఒంటరి పాపం, తను వెనక ఏమీ చూసుకోకుండా, పెళ్ళి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. బట్ అతని ఆరోగ్యం బాగుండాలని, అతను మళ్ళీ ప్రజా జీవితంలో తిరగాలని కోరుకుందాం. ఇప్పటికే అతను చేసినటువంటి సర్వీసెస్ అని చెప్పుకోవాలి, అటువంటి సినిమాలు తీయటం. ఆ సర్వీసెస్కి తగినటువంటి గుర్తింపు రాలేదు అనే చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ నారాయణమూర్తి గారు లాంటి ఒక గొప్ప నటుల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.